హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా పెన్షన్‌లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో పాటు పాత పెన్షన్‌దారులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం 8,977 మందికి సంబంధించిన లబ్ధిదారులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్‌లు అయితే అందజేయబోతున్నారు. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాత పెన్షన్‌ల మొత్తాన్ని అంటే ఎవరైతే అనర్హుల జాబితాలో పేర్లు అనేది వచ్చాయో వారి యొక్క పేర్లు తొలగించే విధంగా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనితో పాటుగా 50 సంవత్సరాల పెన్షన్‌లతో పాటు మనకు వచ్చే నెల 1వ తేదీకి సంబంధించిన పెన్షన్‌ల పంపిణీకి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్‌గా కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనకు పెన్షన్ల తొలగింపుకు సంబంధించిన అప్డేట్ గురించి చెప్తాను. అది కూడా పాత పెన్షన్లకు సంబంధించి ఈ మధ్య కాలంలో శాసనసభలో జరిగిన కీలక అప్డేట్స్‌లో గనుక చూసుకున్నట్లయితే మనకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అలాగే ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే పెన్షన్లు పొందుతున్నారో అందులో దివ్యాంగులకు సంబంధించి ఇస్తున్న పెన్షన్లో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని, అర్హత లేని వారందరికీ పెన్షన్లు మంజూరు చేశారని, ఈ యొక్క పెన్షన్లు తొలగించే విధంగా పూర్తి స్థాయిలో కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది జరుగుతోందని ఒక్క వైఎస్ఆర్ కడప జిల్లాలోని 3,000 మందికి సంబంధించి దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ అనేది చేయగా 70% మందికి సంబంధించి అనర్హులు గుర్తించినట్లు వారి యొక్క పెన్షన్లు అనేది తొలగించినట్లు అప్డేట్ అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ లో చాలా మందికి సంబంధించిన వైద్య పరీక్షల్లో అనర్హులుగా గుర్తించడం జరిగిందని, వారికి సంబంధించిన పెన్షన్ అనేది ఇప్పటికే వెరిఫికేషన్ అనేది చేసి తొలగించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 29,86,000 మందికి సంబంధించిన వయోవృద్ధుల కంటే 60 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్లు అందజేస్తున్నారని, అలాగే 7,65,000 మందికి సంబంధించిన దివ్యాంగుల పెన్షన్లు, అలాగే 17,35,000 మందికి సంబంధించిన వితంతు పెన్షన్లు, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేది అందజేస్తున్నారని, దీనితో పాటుగా ఇక మీదట వెరిఫికేషన్ అనేది ప్రతి నెల లబ్ధిదారులకు ఉంటుందని, అంటే ఎవరికైతే కొత్తగా పెన్షన్లు చేసుకున్న వారితో పాటు పాత పెన్షన్దారులకు సంబంధించి అర్హత అనేది ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేసి అర్హత కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క లిస్టును కలెక్టర్లకు పంపించినట్లయితే వెంటనే తొలగించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. దీనితో పాటు కొత్తగా కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8,977 కొత్త పెన్షన్లు, అంటే వితంతువులకు సంబంధించి ఎవరైతే ఈ మధ్య కాలంలో భర్తలు మరణించి ఉన్నారో భర్త మరణించిన వారి యొక్క భార్యకు స్పౌస్ పెన్షన్ల కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,977 మందికి సంబంధించిన కొత్త పెన్షన్ అనేది అయితే మంజూరు చేయడం జరిగింది. వీరందరికీ సంబంధించి ఈ నెల 28వ తేదీన మార్చికి సంబంధించిన పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఆ రోజున వీరందరికీ కూడా పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. మనకు మార్చి 1వ తేదీన ఆదివారం రావడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి 8వ తేదీన లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఒకవేళ ఆ రోజున కనుక పెన్షన్ తీసుకోలేకపోయినట్లయితే మార్చి 2వ తేదీన మిగిలిన లబ్ధిదారులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే అందజేయబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే లబ్ధిదారులకు సంబంధించి. ఇకపోతే చాలా మంది కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరుగుతుందని బాగా సోషల్ మీడియాలో వైరల్ అయితే కావడం జరిగింది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కావట్లేదు. ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో వారికి సంబంధించిన భర్తలకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది సచివాలయాల్లో అందజేసినట్లయితే వెంటనే వారికి సంబంధించిన భర్తకు సంబంధించిన పెన్షన్ అనేది భార్యకి అయితే అందజేస్తున్నారు. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మాత్రమే ప్రతి నెల రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి. కొత్త పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేయట్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఏం చెప్పిందంటే త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు, ప్రస్తుతానికి ఈ యొక్క పాత పెన్షన్లో ఇంకా చాలా మంది అనర్హులు ఉన్నట్లు ఈ నెల లేదా వచ్చే నెలలో పూర్తి స్థాయిలో యొక్క లిస్టు మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసి అనర్హుల యొక్క పేర్లు అనేది పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్.